రోమేలకు రాసిన పత్రిక, పాతాళ లోకములో ఉన్న దయ్యాలన్నీ కూడా ఈ సత్యమునకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ సత్యాన్ని ప్రకటిస్తున్న వారికి వ్యతిరేకంగా ఉన్నది. ఈ వధువుకి వ్యతిరేకంగా ఉన్నారు వాళ్ళు. కానీ ఆ దయ్యాలు ఎంత వ్యతిరేకంగా ఉండి, ఎంత శోధించినా, ఎంత బాధ పెట్టినా, ఎంత హింస పెట్టినా, ఎన్ని రకాలుగా వాడు దాడులు చేసినా విజయం మాత్రం వధువుదే. ఎందుకంటే ప్రవక్త ఒకటే మాట అన్నాడు ఆయన, ఇది వధువు జయించు కాలమై ఉన్నది. దట్స్ ఆల్. ఆయన అన్నమాట అది. ఇది వధువు జయించు కాలమై ఉన్నది. ఇది మనము జయించే కాలం ఇది. అందుకే ఈ శోధనలు, ఈ శ్రమలు ఇవన్నీ మనల్ని ఏమీ చేయలేవు. ఈ దాడులు ఇవన్నీ మనల్ని ఏం చేయలేవండి. ఈ దాడులు, హింసలు ఏం చేయలేవు మనల్ని. ఎందుకంటే వీటన్నిటిపైన అత్యధిక విజయం మన ప్రభు ఇచ్చాడు. ఎప్పుడో కాదు, 2000 సంవత్సరాల క్రితమే ఇచ్చాడు. ప్రవక్త అంటాడు, నువ్వు ఓడిపోయిన శత్రువుతో యుద్ధం చేస్తున్నావు. ఎక్కడ ఓడిపోయాడు అపవాది? సిలువలో ఓడిపోయాడా? యేసుక్రీస్తు వారిని ఓడించేశాడా అక్కడ సిలువలా? చెప్పండి, నాకు నమ్మకం లేదా మీకు? అది వాక్యం అర్థం కావట్లేదా? యేసుక్రీస్తు సిలువలో అపవాదిని ఓడించాడా లేదా? ఓడించాడా లేదా? నోటితో చెప్పండి, ఓడించాడా లేదా? ఇప్పుడు ఓడిపోయిన శత్రువుతో మనం యుద్ధం చేస్తాం. కానీ అద్భుతమైన విషయం ఒకటి చెప్పాలా నేను, వాడు ఓడిపోతున్నప్పుడు మనము కూడా క్రీస్తులో ఉన్నాము. మనం క్రీస్తులో ఉండి వాడిని ఓడగొట్టినాం. క్రీస్తు ఓడగొట్టాడు వాడిని ఓడించాడు, వాడిని జయించాడు. ఇప్పుడు క్రీస్తు మనలో ఉండి మళ్ళీ అపవాదిని జయిస్తా ఉన్నాడు. అక్కడ పెళ్లి కుమారుడు జయించాడు, కానీ పెళ్లి కుమార్తె పెళ్లి కుమారునిలో ఉన్నది. ఇక్కడ పెళ్లి కుమార్తె జయిస్తా ఉన్నది, కానీ ఇక్కడ పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెలో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఓడిపోయిన శత్రువుతో నువ్వు యుద్ధంలో ఉన్నావని మర్చిపోకన్నాడు ప్రవక్త. వాడు అప్పుడు ఓడిపోయాడు, ఇప్పుడు ఓడిపోతాడు. అర్థమైందా? వాని డిక్షనరీలో గెలుపు అనేది లేదు. పాత నిబంధనలో ఎక్కడైనా వాడు గెలిచాడా? ఆ 4000 సంవత్సరాలు 39 పుస్తకాలలో ఎక్కడైనా వాడికి అధ్యాయం? అధ్యాయం, అద్భుతమైన అధ్యాయం ఇది. పౌలు గారు ఇక్కడ చాలా అద్భుతమైన విషయాలు చెప్పుకుంటూ వస్తున్నాడు. ఓకే, నా పాయింట్ మాత్రము దత్తపుత్రత్వం మీదనే. కానీ ఇప్పుడు నేను కొన్ని విషయాలు ఇక్కడ మాట్లాడతాను. ఎస్, 1వ వచనం చదువుదాం. కాబట్టి ఇప్పుడు, ఎప్పుడు? ఇప్పుడు 10 ఏళ్ల క్రితం కాదు, 5 ఏళ్ల క్రితం కాదు, సంవత్సరం క్రితం కాదు. బ్రదర్, నేను ఒకప్పుడు ప్రార్థన చేసేవాడిని, ఒకప్పుడు నేను బైబిల్ చదివేవాడిని. 10 ఏళ్ల క్రితమే నేను ఈ బైబిల్ అంతా చదివేసిన. ఇక్కడ సమస్య ఏంటంటే ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునున్న వారికి ఏ శిక్షా విధి లేదు. బ్రదర్, నిన్న భక్తి ఈరోజు పనిచేయదు, ఈరోజు భక్తి రేపు పనిచేయదు. ఏ రోజు భక్తి ఆ రోజే. సంవత్సరం క్రితం ఉన్న భక్తి ఈరోజు పనిచేయదు. సంవత్సరం క్రితం నేను ఉపవాసం ఉన్నాను, మరి ఇప్పుడు? సంవత్సరం క్రితం నేను బైబిల్ చదివినా, వర్తమానాలు చదివినా, ప్రార్థన చేసిన, మరి ఇప్పుడు? సంవత్సరం క్రితం నేను చర్చ్కి వెళ్ళినా, ఇప్పుడు? కాబట్టి ఇప్పుడు there is therefore now ఇంగ్లీష్లో. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. అందుకే ప్రవక్త అన్నాడు, ఎప్పుడూ నువ్వు సిద్ధంగా ఉండాలా.
ఎల్లవేళలా నువ్వు సిద్ధంగా ఉండాలా. ఎందుకంటే నిన్నటి భక్తిని బట్టి ఈరోజు నిన్ను పరలోకానికి తీసుకెళ్ళాడు. ఈరోజు భక్తిని బట్టే ఈరోజు పరలోకం. అర్థమైందని అన్నది. మరి నిన్న నేను అనవసరంగా చేసినా ఏమో, నిన్ననే వచ్చి ఉండేవాడు కావచ్చు ఆయన. అనవసరంగా ఎప్పుడు ఏది చేయవు నువ్వు. నిన్న రాలా, ఈరోజు వస్తాడు. ఈరోజు నువ్వు భక్తిగా ఉండు, ఈరోజు నువ్వు యథార్థంగా ఉండు, నమ్మకంగా ఉండు, పరిశుద్ధంగా ఉండు. ఈరోజు దేవుడికి సమర్పించుకొని ఉండు. ఈరోజు క్రీస్తు యేసునందుండు, లోకమందు కాదు, క్రీస్తు యేసునందుండు. ఈరోజు రాకపోతే రేపుండు. అర్థమైందని అన్నది. ఏది వ్యర్థం కాదు. రేపు వస్తాడని తెలిసేదంటే ఈరోజు సినిమాలు పోయేటోళ్ళం మనం. కానీ అలా ఆయన చెప్పలేదు. ఎప్పుడు వస్తాడో తెలియదు ఆయన, ఎప్పుడు ఎత్తబట్ట జరుగుతుందో తెలియదు మనకు. అందుకే ఎప్పుడు సిద్ధపడి ఉండాలా. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు వారికి ఏ శిక్ష విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము, లా. నియమం అంటే లా, చట్టం. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క చట్టం, నియమం. పాప మరణముల నియమము నుండి, పాప మరణముల చట్టము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయిననో దానిని దేవుడు చేసెను. శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించుదే నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారం నిమిత్తం దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీర ఆకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. యేసుక్రీస్తు పాపి కాదు, కానీ పాప శరీర ఆకారముతో వచ్చాడు ఆయన. దేవుడి మాటలను దీవించను గాక. కూర్చోనండి, ప్లీజ్ బి సిట్ డౌన్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయాలు, అందుకే మాట్లాడుతున్నా. వెన్ గాడ్ క్రియేటెడ్ ద మ్యాన్, దేవుడు మానవుణ్ణి నరుణ్ణి సృజించినప్పుడు, నరుడు అన్నప్పుడు ఒకడే కనబడుతున్నాడు, కానీ ఇద్దరని ఎంతమంది తెలుసు? అందుకే బైబిల్లో ఒక్క నరుణ్ణి సృజించనని లేదు. గాడ్ క్రియేటెడ్ మ్యాన్. ఈ మర్మం మీకు అర్థం కావాలి. దేవుడు నరుని సృజించెను. నరుడు అన్నప్పుడు ఒక్కడు కాదు. ఎంతమంది తెలుసు ఆ విషయం? సరేనండి, నరుడు అన్నప్పుడు ఒక్కడు కాదు అని నేను అన్నాను. మరి నరుడు అంటే ఎంతమంది? భూమి పైన ఇప్పటి వరకు ఎంతమంది ఉన్నారో ఆదాము సంతానము, ఎందుకంటే ఇక్కడ సర్పసంతానం కూడా ఉంది. సర్పసంతానం ఆదాములో నుండి రాలా. మళ్ళీ ఇక్కడ తప్పిపోద్దు మనము. భూమిపై ఉన్న వాళ్ళందరూ ఆదాము సంతానం కాదు, లేకపోతే మనం ఆది పాపము సర్పసంతానం నమ్మి వ్యర్థమవుతుంది. ఆది పాపము సర్పసంతానం మనకు నేర్పుతున్నది ఏంటిది? 2 రకాల సంతానాలు అవ్వ ద్వారా వచ్చినాయి, స్త్రీ ద్వారా వచ్చినాయి. ఒకటి ఆదాము సంతానము ఏబేలు, ఏబేలుకు ప్రతిగా షేతు వచ్చాడు, షేతు సంతానం ఆదాము సంతానం. ఇంకొకటి సర్పము ద్వారా కయ్యోను వచ్చాడు, కయ్యోను సంతానం. అందుకే జీవము గల ప్రతి దానికి తల్లి అవ్వ. అవ్వ అంటే అర్థం ఏంటిది? జీవము గల ప్రతి దానికి తల్లి. అవ్వ అనే పేరు ఎవరు పెట్టారు? ఆదాం పెట్టాడు. కానీ దేవుడు అసలు నరుని సృజించినప్పుడు ఏం పేరు పెట్టాడు? ఇద్దరికి ఏం పేరు పెట్టాడు? ఆదాం అని పేరు పెట్టాడు. అది మీకు ఆదికాండం 5వ అధ్యాయంలో ఉంటుంది. కాకపోతే తెలుగులోనో నరుడు అను పేరు పెట్టాడని ఉంటుంది, కానీ తెలుగు తర్జుమా తప్పు. ఇంగ్లీష్లో యాడమ్ అని ఉంటుంది అక్కడ. వెన్ గాడ్ క్రియేటెడ్ ద మ్యాన్ హీ కాల్డ్ దెమ్ యాడమ్ అని ఉంటుంది. దేవుడు వారిని ఆదాం అని పిలిచాను. అక్కడ పురుష ఆదాము, స్త్రీ ఆదాము. వింటున్నారా? అక్కడ పురుష ఆదాము, స్త్రీ ఆదాము. జాగ్రత్త వినండి ఈ విషయాన్ని. ఇప్పుడు ఆదాము జీవముగా ఉన్న ప్రతివానికి తండ్రి కాదు,
చేతిలో నుండి వచ్చిన సంతానానికి మాత్రమే తండ్రి ఆయన. షేతు ఆదాములో నుండి వచ్చాడు. అఫ్కోర్స్ ఏబేలు కూడా వచ్చాడు, కానీ ఏబేలు చంపబడ్డాడు, సంతానం లేకుండానే చంపబడ్డాడు. అందుకే ఆదాము వంశవలోకి రాలేదు. వంశవలోకి రావాలంటే సంతానం ఉండాలా. అందుకే పాత నిబంధనలో ఒక చట్టాన్ని దేవుడు తీసుకొచ్చాడు ధర్మశాస్త్రంలా, మోషే ధర్మం. ఏంటిదంటే ఒకవేళ అన్న పెళ్లి చేసుకున్న తర్వాత సంతానం లేకుండా చనిపోయాడు అనుకో, ఇప్పుడు అన్న భార్యకు సంతానాన్ని అన్న పేరు పైన తీసుకురావడానికి తమ్ముడు పెళ్లి చేసుకోవాలి. తెలుసా మీకు ఆ విషయం? మర్ది ధర్మమును చేయాల. మర్ది ధర్మం ఏంటిది అంటే అన్నకు బదులుగా సంతానాన్ని ఫస్ట్ జ్యేష్ఠుడుగా ఎవరు పుడతారో అతనికి అన్న పేరు రావాలా. అన్న సంతానం కింద వస్తాడు. చదవండి, అవన్నీ ఉన్నాయి ధర్మశాస్త్రంలో, అవన్నీ చట్టాలలో ఉన్నాయి అక్కడ. నేను చెప్పేది అర్థమవుతుందని అన్నది. అన్న పేరు ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ పుట్టే సంతానం ఇతనిది అనమాట. అది ధర్మశాస్త్రంలో ఒక విధి. ఎందుకంటే అతని అన్న వంశావళిలో రావాలంటే, ఆ వంశావళి వృక్షంలో రావాలంటే, ఆ రక్తరేఖవు వృక్షంలో రావాలంటే అతనికి సంతానం లేకుండా చనిపోయాడు కదా. అందుకే అతనికి బదులుగా అతని తమ్ముడు పెళ్లి చేసుకొని మొదటి సంతానం ఏదైతే కంటాడో ఆ జ్యేష్ఠ కుమారునికి అన్న పేరు ఇవ్వాల. తర్వాత పుడుతున్న వాళ్ళు తన సంతానం. ఇది ధర్మశాస్త్రం, ఇది చట్టం, ఇది బైబిల్లా దేవుడు పెట్టిన చట్టం, పాత నిబంధనల. అలా ఆ విధంగా వాళ్ళ యొక్క వంశవళి ఆగకుండా ఉంటుంది అనమాట. ఆ వంశవళి, ఆ అన్న వంశవళి ఆగకుండా కింద. దీన్నే ప్రశ్న యేసుని అడిగారు. ఎంతమంది చదివిళ్ళు? చదవకపోతే మొద్దు మొక్కలు ఏం చేయలేము, మీరు పరలోకం పోరు. ఏమని అడిగిళ్ళు? ఒకడికి పెళ్ళయింది, పిల్లలు లేకుండానే వాడు చనిపోయాడు. అప్పుడు వాని తమ్ముడు మళ్ళీ ఆమెను పెళ్లి చేసుకున్నాడు, కానీ వాడు కూడా పిల్లలు లేకుండానే వాడు చనిపోయాడు. తర్వాత వాని తమ్ముడు చేసుకున్నాడు. అలా 7 చేసుకున్నారు. వాళ్ళ తెలివి కలిగే ప్రశ్న చూడండి. 7 ఆ స్త్రీని పెళ్లి చేసుకున్నారు, 7 పిల్లలు లేకుండానే చచ్చిపోయారు. ఇప్పుడు ఆమె ఎవరికి భార్య అవుతుంది పరలోకంలో అని అడిగిండు. ఎందుకంటే వాడు ఎందుకు అట్లా అడిగిందంటే నేను చెప్తా వినండి. వాళ్ళు అడగడానికి కారణం, అందులో ఎవరికి పిల్లలు కలిగినా అతని భార్య అవుతుంది ఈమె. తెలివి చూడు విని ప్రశ్న. అందులో ఎవరికి పిల్లలైనా అతనికి ఆమె భార్య అయిపోతుంది. అందుకే ఎవరికి పిల్లలు లేరు అంటున్నాడు. 7 పెళ్ళయింది, ఆ ఒక్క స్త్రీతో 7 పెళ్ళయింది, కానీ 7 పిల్లలు లేకుండా చనిపోయారు. ఇప్పుడు పరలోకంలో ఆమె ఎవరికి భార్య అయి ఉంటారంటే యేసు ప్రభు నవ్వి వాళ్ళు అడిగిన చీపు ప్రశ్నకు, చిల్లర క్వశ్చన్ కంట నేను చిల్లర ప్రశ్నలు అడిగేవాళ్ళు చాలామంది ఉన్నారు. 1 రొట్టెనా, 2 రొట్టెలా, 3 రొట్టెలా అని చిల్లర ప్రశ్నలు అనమాట ఇవన్నీ. ఈ చిల్లర ప్రశ్నలు అడిగేటోళ్ళని చూసి నాకు నవ్వొస్తా అంటుంది. ఎందుకంటే ఈరోజు మెసేజ్ మీరు వినాలా, ఇది చాలా ఇంపార్టెంట్. ఆయన నవ్వి ఏమన్నాడో తెలుసా? మీకు లేఖనాలు అర్థం కాలేదు, మీరు లేఖనములను గురించి పొరబడుతున్నారు. మీకు అసలు లేఖనాలు ఏం అర్థం కాలేదు. లేఖనాలు తెలుసు కానీ అర్థం కాల. ధర్మశాస్త్రంలో ఉన్న చట్టం తెలుసు కానీ అర్థం కాల. హెడ్ నాలెడ్జ్ ఉంది కానీ ప్రత్యక్షత లేదు. హెడ్ నాలెడ్జ్, శిరస్సు జ్ఞానం ఉన్నది, ఏది తలకాయ జ్ఞానం ఉన్నది, కానీ ప్రత్యక్షత లేదు. ఎందుకంటే పరలోకంలో పెళ్ళికి ఇవ్వబడడం కానీ పెళ్ళి చేసుకోవడం కానీ ఉండదు అన్నాడు ఆయన. ఒకటే మాట, పరలోకంలో పెళ్ళికి ఇవ్వబడము, పెళ్ళి చేసుకోవడం. వాళ్ళు దూతల వలె ఉండబోతున్నారు. వాళ్ళు పరలోకంలో కూడా ఈ శరీర సంబంధాలు ఉంటే ఇక అది పరలోకం ఎందుకవుతుంది? హిందువులు చెప్పిన స్వర్గం అవుతుంది. అది
హిందువుల స్వర్గం ఏంటిది? రంభ, ఊర్వశి, మేనక. ఎంత తాగుతావో అంత తాగు, అదేగా వాళ్ళ స్వర్గం. ఎంత తాగుతావో అంత తాగు, ఎంతమంది స్త్రీలతో పడుకుంటావో అంతమంది స్త్రీలతో పడుకో. మళ్ళీ వాళ్ళ అందగత్తలు వాళ్ళు, అదేనా వాళ్ళ వాళ్ళ యొక్క అది? కానీ యేసు ప్రభు చెప్పిన పరలోకం అది కాదురా బాబు. ఎందుకంటే రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనవు. అసలు అక్కడ ఈ రిలేషన్స్ ఉండాలంటే ముందు రక్త మాంసములు ఉండాలి కదా. మనకు అక్కడ రక్త మాంసములు ఎక్కడండి? అక్కడ మనం మహిమాశీనములో ఉంటాము, నిత్య యవనులుగా ఉంటాము. 18 సంవత్సరాల యువతిలాగా స్త్రీలు ఉంటారు, 20-21 సంవత్సరాల యువకుల్లాగా పురుషులు ఉంటారు. అందరూ దూతల వలె ఉంటారు, మహిమ శరీరంలో ఉంటారు. ఒక స్త్రీ వచ్చి కౌగిలించుకున్నా ఆ స్త్రీకి కానీ ఆ పురుషునికి కానీ వేరే ఇతరమైన చెడు భావనలు కలగవు అక్కడ. అందుకైనా ప్రవక్త అవతల గట్టుకు వెళ్ళినప్పుడు, ఆ 6వ పరిమాణానికి వెళ్ళినప్పుడు, ఆ పరదేశకు వెళ్ళినప్పుడు స్త్రీలందరూ అందమైన స్త్రీలు. ప్రవక్త నా జీవితంలో అలాంటి అందమైన స్త్రీలను నేను ఎప్పుడు చూడలేదన్నాడు ఆయన. అందరూ 18-19 సంవత్సరాల యువతులుగా ఉన్నారు. వాళ్ళు పొడగాడు జుట్టు కలిగి ఉన్నది, నడుము దాకా వాళ్ళ జుట్టు ఉన్నది, పొడగాడు వస్త్రాలు ధరించుకొని ఉన్నారు, తెల్లని వస్త్రాలు. కరెక్టేనా? వాళ్ళందరూ వచ్చి ప్రవక్తను కౌగిలించుకొని ప్రశస్తమైన సోదరుడా అని అనుకుంటూ వెళ్తున్నారు అక్కడ. అదేంటి, నా జీవితంలో నేను ఎప్పుడు స్త్రీలను కౌగిలించుకోలేదు, ఏ స్త్రీలను, ఇతర స్త్రీలను, నా భార్యను తప్ప ఎవరిని కౌగిలించుకోలేదు. ఏంది ఇలా జరుగుతుందంటే అప్పుడు స్వరం వినబడే, నువ్వు మరొక చోట ఉన్నావు, నువ్వు మరొక శరీరంలో ఉన్నావు. ప్రవక్త వెనక్కి తిరిగి చూసినప్పుడు తన పాత ముసలి రక్తమాంస శరీరము అదిగో ఆ బెడ్ పైన పడున్నది అక్కడ, సిస్టర్ మీడా పక్కన. అవునా కాదా? కానీ ఆయన తనను తను చూసుకుంటే యవనస్తుడుగా ఉన్నాడు, తన తలపైన జుట్టు ఉన్నది అక్కడ. ఏంటి ఇప్పుడు ఆయన థియోఫనీలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? ఆయన వాక్య దేహములో ఉన్నాడు. ఇప్పుడు ఆయన వెలుగు దేహములో ఉన్నాడు. ఇప్పుడు ఆయన వాక్య దేహములో ఉన్నాడు. ఇప్పుడు ఆయన వెలుగు దేహం. అది ఏమైనా ఫీలింగ్స్ కలిగినాయా? ఆ దేహంలో ఫీలింగ్స్ ఉంటే ఇంకెందుకురా బాబు పరలోకం. ఇక చాలామందికి పరలోకం అంటే సెక్స్ సుఖమే అనుకుంటాను. కానీ అది ఆది పాపం అర్థమైన వాళ్ళకు, సర్పసంతానం మనకు అర్థమైన వాళ్ళకు, ఆది పాపం ముఖ్యంగా ఆది పాపం అర్థమైన వాళ్ళకు సెక్స్ సుఖం అనేది జంతువుల కోసం పెట్టాడు. అది కూడా పిల్లలు కనడానికి, సుఖం కోసం కాదు. అందుకే ప్రాఫిట్ అంటాడు, వాటిని నేచర్ మీరు స్టడీ చేయండి, జంతువుల నేచర్ని స్టడీ చేయండి. చదువుకున్న వాళ్ళకి తెలిసి విషయం. అవి కేవలం పిల్లలు కనాలన్నప్పుడే, ఆ సీజన్ పిల్లలు కనే సీజన్ వచ్చినప్పుడే, పిల్లలు కనాలన్నప్పుడే అవి జతను వెతుకుంటాయి. అవి వాటికి వివాహ పరిత్యాగాలు ఉండవు. వాటికి వివాహ పరిత్యాగాలు ఉండవు. ఆ జంతువులకు ఉంటాయా? ఓయ్ ఉంటాయా? మనిషికి ఉన్నది వివాహ పరిత్యాగాలు. వివాహమే, పరిత్యాగం లేదు. పరిత్యాగం మనం పెట్టుకున్నాం. అది వివాహం మాత్రమే మనిషికి ఉన్నది, కానీ జంతువులకు లేదు. మరి జంతువులు ఏంటిది? వాటి జాతిని అవి ఉత్పత్తి చేయడానికి, వింటున్నారా? వాటి జాతిని అవి ఉత్పత్తి చేయడానికి అదిగో అవి లైంగిక చర్యలో, లైంగిక సంపర్కంలో పాల్గొని పిల్లలను కంటాయి. అవి జంతువు కోసం పెట్టాడన్నాడు ప్రవక్త. అది కూడా ఎల్లప్పుడూ కాదు. అవి ఎప్పుడు సెక్స్లో పాల్గొనవు. అవి ఎప్పుడు ఎల్లప్పుడూ అవి లైంగిక సంపర్కంలోకి పాల్గొనవు. అవి కేవలం ఎప్పుడంటే పిల్లలను కనాలి, మా జాతిని ఉత్పత్తి చేయాలి అన్నప్పుడు మాత్రమే, ఆ సీజన్ వచ్చినప్పుడు మాత్రమే. అందుకే సెక్స్ అనేది, లైంగిక సంపర్కం అనేది మానవుని కోసం పెట్టలేదు. మరి పిల్లలను ఎట్లా కనాలి? పలకబడిన మాట ద్వారా. ఆదాము ఎట్లా వచ్చాడు భూమిపైకి? పలకబడిన మాట. అవ్వ ఎట్లా వచ్చింది? పలకబడిన మాట. అలానే వారి పిల్లలు ఎట్లా రావాలా? పలకబడిన మాట. యేసుక్రీస్తు ఎట్లా వచ్చాడు? పలకబడిన మాట. స్త్రీ గర్భంలో నుండి ఎట్లా వచ్చాడు? కన్యకమ్మరి గర్భంలో నుండి పలకబడిన మాట ద్వారా. మీకు అర్థమైందా నేను చెప్పింది? లైంగిక సంపర్కం అనేది కేవలము
పిల్లలు కనడానికి మాత్రమే అది జంతువులకు పెట్టింది. అందుకే అపవాది ఎవరిలో దూరాడంటే జంతువులో దూరాడు. ఎవరు వాడు? సర్పం. జంతువు ఎవరు? సర్పం. వాడు సర్పములో దూరి, ఆది సర్పము అందులో దూరివాడు. ఆ సర్పములో దూరి ఆ సాతానుడు తన సంతానాన్ని మానవ జాతిలోనికి తీసుకొచ్చాడు. మానవ జాతిలోనికి సెక్స్ ద్వారా, లైంగిక సంపర్కము ద్వారా తీసుకొచ్చాడు. ఆమె ఆల్రెడీ లైంగిక సంపర్కములో పాల్గొన్నదని ఆదాము గమనించాడు. ఇక ఆమె మరలా ఆదాము తీసుకొచ్చే పలకబడిన మాట యొక్క విత్తనాన్ని ఆమె తీసుకురాలేడన్న సంగతి ఆదాముకు అర్థమైపోయింది. ఎందుకు యేసుక్రీస్తు రావాలి, పుట్టాలంటే కన్యకనే కావాలి. ఏ పురుషునితో ఆమె లైంగికంగా ఎందుకు సంబంధం కలిగి ఉండకూడదు? క్యాచ్ ఇట్. అర్థమవుతుందా? యెషయా 7:14 అర్థమవుతున్నదా? కన్యకనే ఎందుకు కావాలా? ఒక్కసారి ఒక పురుషునితో ఆమె ఏకమైతే ఇక ఆమె దేవుని పలకబడిన మాట యొక్క వాక్యం ద్వారా ఆమె యేసుక్రీస్తుని, దేవుని కుమారుని తీసుకురాలేదు. అందుకే బైబిల్ ఏమంటుందంటే యోసేపుతో ఆమెకు ప్రదానం చేయబడ్డది, కానీ వివాహం చేయబడలేదు. వాళ్ళిద్దరూ ఏకము కాకమునిపే ఉందా బైబిల్లా? వాళ్ళిద్దరు ఏకము కాకమునిపే పరిశుద్ధాత్మ వచ్చి ఆమెను కమ్ముకొని, పరిశుద్ధాత్మ శక్తి వచ్చి ఆమెను కమ్ముకొని, స్త్రీ అండాన్ని పురుషుని కణాన్ని రెండింటిని పరిశుద్ధాత్మను సృజించాడు అక్కడ. బాబా 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 స్త్రీ అండాన్ని పురుషుని కణాన్ని రెండింటిని పరిశుద్ధాత్ముడు అక్కడ సృజించాడు అక్కడ. అర్థమైన వాళ్ళందరూ రామని చెప్పండి. అందుకే అపోస్తల కార్యం 20:28 దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అని ఉంది బైబిల్లో. యేసుక్రీస్తులో ప్రవహిస్తున్న రక్తం అది యూదులది కాదు. ఎందుకంటే యోసేపు మరియలు యూదులై ఉన్నారు. అది యూదుల రక్తము కాదు, అన్యుల రక్తము కాదు, సమరుల రక్తము కాదు. 3 జాతులు కదా. నోవాహు గర్భవాసములో నుండి వచ్చింది 3 కదా. ఎవరెవరు? షేము, హాము, యాపేతు. ఆ 3లో నుండే కదా వచ్చింది సంతానం అంతా. అదిగో ఆయనలో ఉన్నది ఆ 3 రక్తం కాదు, మరి ఆయనలో ఉన్నది ఏంటిది? దేవుని రక్తం. అందుకే ప్రకటన గ్రంథంలో ఏమంటున్నాడు? ఓ గొర్రెపిల్ల, నీ రక్తం ఇచ్చి మమ్మల్ని కొన్నావు, నువ్వు మమ్మల్ని దేవునికి యాజకులుగా రాజులుగా చేసావు, నువ్వు మమ్మల్ని. హల్లెలూయా. మమ్మల్ని దేవునికి రాజులుగా యాజకులుగా చేసావు. ఆమేన్ అండ్ ఆమేన్. వాట్ ఎ వండర్ఫుల్ మెసేజ్. ఎంత అద్భుతమైన వర్తమానం ఇది. ఎప్పుడైతే ఆదాము చూశాడో ఆమె ఇక పలకబడిన మాట ద్వారా సంతానాన్ని తీసుకురాలేదని, ఆమె గర్భంలో ఆల్రెడీ సర్పం యొక్క విత్తనం పడిందని ఎప్పుడైతే ఆదాము చూశాడో, ఆదాము అందుకే మోసపోకపోయినా, అవ్వ మోసపోయింది, తెలియక అపరాధములో పడింది, తెలియక దాన్నే మోసపోవడం అంటారు. కానీ ఆదాముకి తెలిసిపోయాడు, అది పాపమని తెలుసు, అది అపరాధమని తెలుసు. అయినను ఆమె తనలో భాగము కాబట్టి, అయినను తను క్రీస్తు యొక్క ఏమంటారంటే పాత్ర వేయాలి కాబట్టి, అదే ఇక్కడ చదువుతానం మనం. ఇక్కడ పాప శరీర ఆకారంలో ఎందుకు వచ్చాడు ఆయన? క్రీస్తు పాత్ర ఆదాము ఎట్లా వహించాడు? ఆదాము ముంగుర్తుగా వహించాడు అక్కడ. ఆమె కోసము ఎలాగైతే మరణములోనికి వెళ్ళాడో, మన కోసము కూడా ఆయన మరణములోనికి వచ్చాడు. 8వ అధ్యాయంలో అదే అంటుంది, పాప ఆకారపు శరీరం. అది పాప శరీర ఆకారము. దేవుడు పాప శరీర ఆకారము, కడపటి ఆదాము పాప శరీర ఆకారములోనికి వచ్చాడు. ఎందుకు? ఈ అవ్వను కాపాడడానికి. ఆ ఆదాము కాపాడలేకపోయాడు. అఫ్కోర్స్ ఒక విధంగా కాపాడాడు, ఓ విధంగా కాపాడలేకపోయాడు. ఒక విధంగా ఎలా కాపాడాడు? ఒక విధంగా
వింటున్నారా? ఆదామే గనుక ఆమె కోసము ఆ పాపములోనికి, ఆ మరణంలోనికి వెళ్ళకపోతే అసలు స్త్రీ జాతే లేకుండా అయిపోయేది. కానీ ఆదాము గ్యాప్లో నిలబడ్డాడు, ఖాళీలో నిలబడ్డాడు. దేవునికి అవ్వకు ఖాళీలో. అందుకే దేవుడు ఆదామును శిక్షించాల్సి వచ్చింది, అవ్వను శిక్షించాల్సి వచ్చింది. ఆదామును బట్టి అవ్వను ఏం చేయలేకపోయాడు దేవుడు. సేమ్ ఇప్పుడు యేసుక్రీస్తు కూడా గ్యాప్లో, ఖాళీలో, మధ్యవర్తిగా నిలబడ్డాడు ఆయన. దేవునికి ఏమాన్ వధువుకి పెళ్లి కుమార్తెకు అంటే మనకు దేవునికి మధ్యవర్తిగా 7 సంఘకాలంలో ఉన్న వధువుకి, మరి దేవునికి మధ్యవర్తిగా ఖాళీలో నిలబడే శిక్ష నేను అనుభవిస్తా. వాళ్ళ కోసం శిక్ష నేను అనుభవిస్తా. వాళ్ళ పాపమునంతా నా పైన వేసుకున్నా, నా శరీరంలో పెట్టుకుంటున్నా పాపాన్ని. ఈ శరీరాన్ని శిక్షించు. తండ్రి ఏం చేశాడు? మన పాపమంతా యేసుక్రీస్తు శరీరములో పెట్టి ఆ శరీరాన్ని శిక్షించాడు. ఆమేన్, హల్లెలూయా. మనందరి పాపమంతా కూడా ఆయన ఏర్పరచుకున్న, ఆయన ఎన్నుకున్నాము, వారి యొక్క పాపమునంతటిని కూడా ఆ యేసుక్రీస్తు శరీరములో పెట్టి తండ్రి శిక్షించాడు. అక్కడ ఆదాం చేసింది అదే. ఆదాము ముంగుర్తుగా చేశాడు, ఆదాం ఛాయగా చేశాడు. కానీ ఆదాము ఆమెను కాపాడలేకపోయాడు, ఆదాము ఆమెను రక్షించలేకపోయాడు. కానీ ఈయన మన కడపడి ఆదాం యేసుక్రీస్తు, ఆయన కేవలం శిక్ష పొందుకోవడమే కాదండి, మధ్యవర్తిత్వం చేయడమే కాదండి, ఆయన కావాలనే పాపపు శరీర ఆకారములో, మరణపు శరీర ఆకారంలో రావడమే కాదండి, మనల్ని మరణము నుండి కూడా విడిపిస్తున్నాడు. పాప మరణముల నియమము నుండి విడిపిస్తున్నాడు, పాప మరణముల చట్టము నుండి విడిపిస్తున్నాడు. పైన అదే రాస్తున్నాడు అక్కడ, పాప మరణముల చట్టము నుండి ఈరోజు మనల్ని విడిపిస్తా ఉన్నాడు ఆయన. సంతోషంగా లేదా? యేసుక్రీస్తు ద్వారా మనకు విడుదల వచ్చింది, అవునా కాదా? బా, దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, యు విల్ సీ సంథింగ్ హియర్. ఇక్కడ కొన్ని విషయాలు చూద్దాం, జాగ్రత్త వింటారా? ఇది మీకు అర్థమైతే 1000 ఏళ్ల పరిపాలన అర్థమవుతుంది. 1000 ఏళ్ల పరిపాలనలో 2 రకాల జనాలు ఉంటారు. ఒకరు వధువు, పెళ్లి కుమార్తె, పాత నిబంధనలో ఉన్న పరిశుద్ధులు, పునరుద్ధరణ పొందుకున్న వాళ్ళు. రెండవది వధువు, 7 సంఖ్యలో వధువు. వీళ్ళందరూ మహిమ శరీరంలో ఉంటారు. ఇంకొక జనాంగము రక్తమాంస శరీరంలో ఉంటారు. ఎవరు వీళ్ళు అంటే అణుబాంబులు వేయగా తప్పించుకున్నవారు, బంకర్లలో దాచుకొని, కింద భూమిలో ఉండే బంకర్లు ఉంటాయి కదా, బాంబులు వేసినా అవి ఏం కావు, అలాంటి బంకర్లలో దాచుకొని తప్పించుకున్నవాళ్ళు కొద్దిమంది. ఆ కొద్దిమంది, ఆ జనాలు రక్తమాంస శరీరంలో ఉంటారు. మనమో 7 సంఘాలలో వచ్చిన వధువో, ఎత్తబడిన వధువో మహిమ శరీరంలో ఉంటుంది. ఆల్రెడీ మొదటి రాకల్లో ఎత్తబడిన పెళ్లి కుమార్తెకు ఛాయగా, నీడగా ఉన్న పాత నిబంధనలో ఉన్న పరిశుద్ధులు, ప్రవక్తలు, విశ్వాసులు ఎవరైతున్నారో వాళ్ళందరూ మహిమ శరీరంలో ఉన్నారు. వాళ్ళు, మనమో మహిమ శరీరంలో ఉంటాం. సో పాపం చేయడానికి వీల్లేదిగా. మహిమ శరీరంలో ఉన్నవాడు పాపం చేయడానికి వీలు లేదు. నో చాయిస్, నో ఛాన్స్. దానికి కారణం రక్తమాంస శరీరమై ఉన్న ఈ మర్తమైన శరీరాన్ని, ఈ క్షయమైన శరీరాన్ని అక్షయ శరీరం వచ్చి మింగేసింది. అర్థమైందని అన్నది? క్షేత అక్షేత చేత మింగివేయబడింది, మర్త్యత అమర్త్యత చేత మింగివేయబడింది. మరణము జీవము చేత, అమర్త్యం అంటే జీవము, మర్త్యత అంటే మరణము. మరణమును జీవం వచ్చి మింగేసింది. అర్థమైందండి అన్నది? అప్పుడు ఇది మహిమ శరీరంగా మారింది.
ఇక దీంట్లో ఎలాంటి పాపము చేసే క్రిములు, గ్రంథులు ఉండవు. నేను ఇప్పుడు 3 విషయాలు మాట్లాడతాను. ఓకే, నాకు తెలిసి టైం అయిపోయింది, బట్ స్టిల్ నేను మాట్లాడతాను. ఇది ఇంపార్టెంట్, ఇది వినాల మీరు. 3 విషయాలు. ఫస్ట్, ఏదోను తోటలో, మొదటిగా ఏదోను తోట వేయబడక మునుపు దేవుడు ఆదాము అవ్వలను సృజించిన దాని గురించి మాట్లాడతాను. రెండవది వెయ్యల పరిపాలన గురించి మాట్లాడతాను. మూడవది కొత్త భూమి కొత్త ఆకాశం గురించి మాట్లాడతాను. మాట్లాడే ఫోకస్ అంతా, దృష్టి అంతా మనుషులపైన, అందులో నివసించిపోయే మనుషులపైన. నేను ఇప్పుడు దాన్ని పెడతాను. ఇప్పుడు జాగ్రత్త వినండి. మొదటిగా ఆదాము అవ్వలు సృజించబడినప్పుడు, ఆదాము అవ్వ సృజించబడినప్పుడు వాళ్ళిద్దరూ ఒకే ఆత్మగా సృజించబడ్డారు. ఒకే ఆత్మ, ఒకే ప్రాణం, తర్వాత ఒకే శరీరం. అంటే అది రక్తమాంస శరీరం. భూమిలో నుండి మట్టిలో నుండి తీశాడు. 16 మూలకాల నుండి తయారు చేశాడు ఆయన. 16 ఎలిమెంట్స్ తెలుసుగా మీ అందరికీ. కానీ ఫస్ట్ మొదటి అధ్యాయంలో, ఆదికాండం 1వ అధ్యాయం 26, 27 వచనాలు చాలాసార్లు చదివినాం మనం. దేవుడు తన స్వరూపంలో, తన పోలికలో నరుని సృజించాను. ఒక్క నరుని సృజించానని లేదు. ఇంగ్లీష్ గ్రామర్ కూడా జాగ్రత్తగా వినాల మనం, తెలుగు గ్రామర్ కూడా. నరుడు, నరులు కాదు, నరుడు. కానీ ఒక్క నరుడే ఇద్దరున్నారు. ఎవరెవరు? ఆదాము, శ్రీమతి ఆదాము. స్త్రీ పురుషులు ఇద్దరు. స్త్రీ ఎక్కడుంది? పురుషుల్లో ఉంది. ఆత్మ లోపట ఆత్మలో ఉంది. ప్రాణం లోపల ప్రాణంలో ఉంది. ఎందుకంటే మొదటి అధ్యాయంలో దేవుడు శరీరాన్ని సృజించలేదు. దేవుడు మొదటి అధ్యాయంలో ప్రాణాత్మలను మాత్రమే సృజించాడు ఆయన. ప్రాణమును, ఆత్మను. అది ఎవరి స్వరూపంలో ఉంది? దేవుని స్వరూపం. ఇది మర్చిపోకండి, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. దేవుని స్వరూపం, దేవుని పోలిక. ఈ నరుడు సృజించబడింది. ఇప్పుడు ఈ నరుడు ఎవరు? ఆదాము. ఆదాములో అవ్వ. ఆత్మలో ఆత్మ, ప్రాణములో ప్రాణం. కనబడుతున్నది ఒకడే, కానీ ఇద్దరున్నారు. కనబడుతున్నది పురుషుడే, కానీ స్త్రీ కూడా ఉంది. కనబడుతున్నది ఆదామే, పురుష ఆదామే, కానీ స్త్రీ ఆదాము కూడా ఉంది. ఇంకో మాటలో చెప్పాలంటే, జాగ్రత్త వింటున్నారా? అక్కడ దేవుడు కేవలం ఆదామును మాత్రమే సృజించలేదు, నిన్ను నన్ను కూడా సృజించాడు. నరుడు అనే దగ్గరికి వచ్చినప్పుడు మనందరం ఉన్నాం అక్కడ. దట్ ఈస్ వాట్ ప్రాఫెట్ సేస్. అదే ప్రవక్త చెప్పింది. మనల్ని కూడా సృజించాడు అక్కడ ఆయన. నరుడు సృజించబడినప్పుడు ఒక్కడు కాదు, ఆదాములో ఉన్న సంతానం అంతా సృజించబడింది. ఎక్కిందా నేను చెప్పింది? అర్థమైందా నేను చెప్పింది? దానికి ఉదాహరణ చెప్తున్నా. మెల్కీసెదెకు మూల పురుషుడైన అబ్రహామును కలుసుకోవడానికి ఆదికాండం 14లో వచ్చాడు. ఆ సంఘటనను అపోస్తలుడైన పౌలు గారు, ఎఫెసీ సంఘకాల వర్తమానికుడు, ప్రవక్త, దేవుని కుడి చేతిలోని 7 నక్షత్రాల్లో మొదటి నక్షత్రం, అపోస్తలుడైన పౌలు గారు, పక్షిరాజు ప్రవక్త, పక్షిరాజు వర్తమానికుడు. ఎవరు? పౌలు గారు. మొదటి సంకాలానికి ఆయన హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో రాస్తూ ఆయన అంటాడు, అబ్రాహాము మాత్రమే తను కొల్లగొట్టిన సొమ్ములో నుండి 10వ వంతుని ఇవ్వలేదు, కానీ అబ్రహాములో నడుములో ఉన్న లేవి కూడా దశమ భాగాలు ఇచ్చాడన్నాడు అక్కడ. లేవి ఎవరు అంటే అబ్రహాము కుమారుడగు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడగు యాకోబు, యాకోబు కుమారుడగు లేవి. 3 తరాలు ఉన్నాయా? ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? కానీ వాళ్ళు ఇంకా వ్యక్తపరచబడలే.
అసలు ఆ మెల్కీసెదెకు వచ్చినప్పుడు ఇంకా ఇసాకే రాలే, ఇసాకులో ఉన్న యాకోబే రాలే, యాకోబులో ఉన్న లేవి రాలే, కానీ ఉన్నారు అక్కడ. అదే విధంగా ఆదామును సృజించినప్పుడు, నరుని సృజించినప్పుడు, దేవుని రూపంలో దేవుని పోలికలో నరుని సృజించినప్పుడు మొత్తం సంతానం, ఆదాం సంతానం అంతా అక్కడే ఉన్నది. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. అందుకే ప్రవక్త అంటాడు, ఆదాము ఈ భూమిపైన ఉన్నప్పుడు నేనున్నాను, నువ్వున్నావు అన్నాడా? మెసేజ్లో చెప్పాడా? ఆదాము ఈ భూమిపైన ఉన్నప్పుడు నువ్వు నేను అందరం ఉన్నాం ఇక్కడ. ఆదాము ఈ భూమిపైన ఉన్నప్పుడు వీఆర్ దేర్. కానీ వ్యక్తపరచబడలే, బయలుపరచబడలే. వ్యక్తపరచబడలేదు, బయలుపరచబడలేదు. పట్టుకున్నారని చెప్పింది. ఇది చాలా ఇంపార్టెంట్ ఇది. కానీ ఉన్నాం మనం అక్కడ. దేవుడు నరుని సృజించాడు అన్నప్పుడు మనం అందరం ఉన్నాం అక్కడ. దేవుడు తన స్వరూపములో తన పోలికలో నరుని సృజించెను అన్నప్పుడు నువ్వు నేను అందరం ఉన్నాం అక్కడ. తర్వాత దేవుడు ఏం చేశాడు? మనం ఇంకా వ్యక్తపరచబడలేదు కానీ ఆదాము అవ్వలు వ్యక్తపరచబడ్డారు. తర్వాత దేవుడు ఏం చేశాడు? 2వ అధ్యాయంలో 16 మూలకాలు మట్టిని తీసుకొని, మట్టిలోన 16 మూలకాలను తీసుకొని ఒక రక్తమాంస శరీరాన్ని తయారు చేశాడు. ఆదామును అవ్వను ఆ ఒక్క శరీరంలో నాసికారంధ్రములలో ఊదినప్పుడు నరుడు జీవాత్మగా మారాడు అక్కడ. బ్రతమానం ఏమన్నాడు? మన శరీరాలు కూడా అక్కడే పడి ఉన్నాయి. లేవా? అదే భూమిలో ఉన్నాయి. ఆదాము ఏ భూమిలో నుండి తీయబడ్డాడో, ఏ మనులో నుండి తీయబడ్డాడో, మన శరీరాలు కూడా అదే 16 మూలకాలు అక్కడ పడున్నాయి అక్కడ. కాకపోతే ఇంకా అవి వ్యక్తపరచబడలేదు. అవి లేకపోతే ఆదాము చేసిన పాపానికి మనందరం ఎందుకు ఫలితాలు అనుభవిస్తాం? పాయింట్ అర్థమైందని అన్నది. మనం ఉన్నాం అక్కడ, కానీ ఇంకా వ్యక్తపరచబడలే. దేవుడు నరుని సృజించను అన్నప్పుడే ఆదాము సంతానం అంతా అక్కడ ఉన్నది. అబ్రహాము తన 10వ భాగాలు కొల్లగొట్టిన సొమ్ములో నుండి 10వ భాగాలు ఇచ్చాడు అన్నప్పుడే లేవి కూడా అక్కడ ఉన్నాడు అన్నాడు. లేవి ఉన్నాడంటే ఇసాకు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు. ఉన్నాడా లేదా? ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే లేవి రావాలంటే ఎవరు రావాలా? ముందు ఇసాకు రావాలా, తర్వాత యాకోబు రావాలా, ఆ తర్వాతనే లేవి రావాలా. సేమ్. అందుకే బైబిల్ ఏమన్నాడంటే ఆ మొదటి మనుషునిలో మనమందరము మరణాన్ని పొందుకుంటే, మొదటి ఆదాములో, కడపటి ఆదాములో మనమందరము జీవాన్ని పొందుకుంటున్నాం. అర్థమైంది అందరికీ? బ్రదర్, ఇప్పుడు ఆదామును ఆ శరీరాన్ని సృజిస్తున్నప్పుడు, సృజిస్తలేడు, మట్టిలో నుండి తయారు చేస్తున్నప్పుడు 16 మూలకాలతో 16 ఎలిమెంట్స్తో నీ శరీరం, నీ 16 మూలకాలు కూడా అక్కడ ఉన్నాయి. నీ ఐరన్, నీ శరీరంలో ఉండే ఐరన్, పొటాషియం, కాల్షియం, వింటున్నారా? ఇంకేమేమైతే పెట్రోలియం ఏమేమి అయితే ఉన్నాయో ఇందులో అవన్నీ అక్కడ ఉన్నాయి అక్కడ. కానీ ఇంకా అవి వ్యక్తపరచబడలేదు అంతే. కానీ అక్కడే ఉన్నాం మనం. ఆమేనంటారా? ఇప్పుడు క్రీస్తు దగ్గరకు వద్దాం. మనందరం క్రీస్తులో ఉన్నామా? ఎప్పుడున్నాం? జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయనే కడపటి ఆదాము, శ్రీ యేసుక్రీస్తు, మిస్టర్ జీసస్ క్రైస్ట్, శ్రీమతి యేసుక్రీస్తు, మిస్టర్ జీసస్ క్రైస్ట్లో, శ్రీ యేసుక్రీస్తులో ఏర్పరచబడి ఉన్నది. అప్పుడే ఎప్పుడు జగత్తు పునాది వేయబడక ఉన్నాడా? యేసుక్రీస్తు ఎప్పుడు ఉన్నాడంటే జగత్తు పునాది వేయబడే ఉన్నాడు.
మనం ఎప్పుడున్నామంటే జగత్తు పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తులో ఉన్నాం, కానీ ఇంకా వ్యక్తపరచబడలే. మనం ఇంకా వ్యక్తపరచబడలే మనము, కానీ ఉన్నాం అక్కడ మనం. ఇప్పుడు యేసుక్రీస్తు అనుడితోటే ఆయన ఒక్కడే రాడు, ఆయనలో ఉన్న వాళ్ళందరూ వస్తారు. అందుకే యేసుక్రీస్తులో మనం ఉన్నాం కాబట్టి, యేసుక్రీస్తు తన రక్తాన్ని చిందించి తన జీవాన్ని ధారపోయడం వలన మనమందరం ఈరోజు జీవాన్ని పొందుకుంటాను. మనం కడపటి ఆదాం యేసుక్రీస్తు, కానీ అదే మొదటి ఆదాం పాపం చేయడం వలన మనందరం పాపం చేస్తున్నాం. మనమందరం పాపం చేసిన వాళ్ళమైనాం, ఎందుకంటే అక్కడ కూడా ఉన్నాం కాబట్టి, మొదటి ఆదంలో కూడా ఉన్నాం కాబట్టి. ఇప్పుడు యేసుక్రీస్తు కడపటి ఆదంలో కూడా ఉన్నాం కాబట్టి ఆయన విమోచన చేసినప్పుడు మనం కూడా విమోచించబడ్డాం, ఎందుకంటే ఆయనలో ఉన్నాం కాబట్టి. అందుకే ప్రాఫెట్ అంటాడు, యేసుక్రీస్తు ఎక్కడున్నాడో నేను అక్కడున్నా. యేసుక్రీస్తు అబ్రహామును కలుసుకోవడానికి మానవ శరీరంలో వచ్చినప్పుడు నేను కూడా అక్కడ ఉన్నా. యేసుక్రీస్తు మోషేను ఆ పొదలో కలుసుకున్నప్పుడు, అగ్ని స్తంభముగా ఆ పొదలో కలుసుకున్నప్పుడు, మోషేను కలుసుకున్నప్పుడు నేను కూడా అక్కడున్నా. ఎక్కడున్నా అక్కడున్నా. ఇది అర్థం కాక డినామినేషన్లకు దానిపైన విమర్శ, మన ప్రవక్త మీద ఎంట మెసేజోడు కూడా విమర్శ, అర్థం కాక. అర్థం కాదు ఇది నా పాయింట్. ఇప్పుడు జాగ్రత్త వినండి, దేవుడు ఒక్క నరుని సృజించనని లేదు. నరుడు అంటే అర్థం అందరూ వస్తారు, ఆదాము సంతానం అంతా వస్తుంది. యేసుక్రీస్తు అంటే అర్థము శ్రీమతి యేసుక్రీస్తు అంత వస్తుంది. అర్థమైందా నేను అన్నది? యేసుక్రీస్తులో ఉన్న వాళ్ళందరూ వస్తారు, యేసుక్రీస్తులో ఉన్న వాళ్ళందరూ వస్తారు. యేసుక్రీస్తు అంటే యేసుక్రీస్తులో ఉన్న వాళ్ళందరూ వస్తారు. మనందరం ఎప్పుడున్నాం? జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో ఏర్పరచబడ్డామని ఎఫెసీ 1:4-6 ఉందా లేదా? నా ఇక్కడ వినండి నేను చెప్పేది. ఆయన రొట్టెనెత్తుకున్నాడు, ఒక్క రొట్టెని కాదు. I want to show you something. ఇక్కడ నేను చూపిస్తున్నా. నేను వచనం, కొరింథీయుల మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. For I have received of the Lord that which also I delivered unto you, that the Lord Jesus, the same night in which he was betrayed, took bread. 23వ వచనం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తను అప్పగింపబడిన రాత్రి ఒక్క రొట్టెను. రాంగ్ ట్రాన్స్లేషన్. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు చెప్పండి నాకు. ఒక్క రొట్టెను ఇంగ్లీష్లో అట్లుందా? హీ టుక్ బ్రెడ్. విచ్ హీ వాస్ బిట్రేడ్ టుక్ బ్రెడ్. ఆ రాత్రి ఆయన అప్పగింపబడిన రాత్రి ఆయన రొట్టెనెత్తుకొని, ఒక్క రొట్టె కాదు. ఆదికాండం 1:26-27 వచనాల్లో ఒక్క నరుడు కాదు, నరుని సృజించెను. బాబా 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 బా. దేవుడు తన స్వరూపములో తన పోలికలో నరుని సృజించెను, ఒక్క నరుని కాదు. నరుడు అన్నప్పుడు అందరు నరులు అందులో ఉన్నాడు. ఒకే ముద్దలో నుండి వచ్చిన నరులు. ఆదామనే ఒకే ముద్దలో నుండి వచ్చిన నరులు. ఆదామనే ఒకే ముద్దలో నుండి వచ్చిన నరులు. అబ్రహాం అనే ముద్దలో నుండి వచ్చిన ఇస్సాకు, యాకోబు,
మరియు లేవి. ఒకే ముద్దలో నుండి. మళ్ళీ సర్పసంతానమయ్యున్న కయ్యోను ఆదాము ముద్దలో నుండి రాలా. నరుని సృజించననే దాంట్లో లేడు. పట్టుకోండిరా బాబు. దేవుడు తన స్వరూపంలో తన పోలికలో నరుని సృజించనే దాంట్లో కయ్యోను లేడు. కయ్యోను సంతానం లేదు. సర్ప సంతానం లేదు. ఉన్నారా? లేడు. కానీ ఆదాం సంతానం ఉన్నది. హేబేలు ఉన్నాడు, షేతు ఉన్నాడు, హానోకు ఉన్నాడు, నోవా ఉన్నాడు, మెతుషెలా, హానోకు కుమారుడు మెతుషెలా, నోవావు. కానీ నోవావు తర్వాత ముద్ద కలిసిపోయింది. నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి దేవుని కుమారులు తమ మనసుకు వచ్చిన వారిని వివాహం చేసుకున్నారు. నోవా దినాల్లో ముద్దలు కలిసిపోయినాయి. సర్ప సంతానము దేవుని సంతానం ముద్దలు కలిసిపోయినాయి. క్యాచ్ ఇట్. అందుకే నోవాలో నుండి ఎవరు వచ్చారు అంటే సర్ప సంతానమయ్యున్న హాము వచ్చాడు. కానీ అదే ముద్దలో నుండి మళ్ళీ దేవుని సంతానమైన షేమ్ వచ్చాడు. నోవాహు గర్భవాసములో నుండి, నోవాహు ఫ్యామిలీలో నుండి 2 సంతానాలు వచ్చినాయి. ఇప్పుడు ఒకే ముద్దలో నుండి వచ్చినాయి అవి కూడా. నోవాహు ఒకే ముద్దలో నుండి. జలప్రదానికి ముందు మాత్రం ముద్దలు వేరు. పాయింట్ అర్థమైందా? మిక్స్ అయింది ఈ ముద్దలు 2. నరుల కుమార్తెలు ఎవరు వీళ్ళు? సర్ప సంతానం, కయ్యోను సంతానం. చక్కని వారిని చూచి, అందమైన వారిని చూచి దేవుని కుమారులు. వీళ్ళెవరు? ఆదాము యొక్క షేతు సంతానం. కలిసిపోయినాయా? వివాహంలో ఈ 2 విత్తనాలు, ఈ 2 సంతానాలు మిక్స్ అయిపోయినాయా? నోవాహు దగ్గరకు వచ్చేసరికి ఒకే ముద్ద అయిపోయింది అక్కడ. అదే దేవుడు తట్టుకోలేకపోయాడు. అదే దేవుడు ఓర్చుకోలేకపోయాడు. జలప్రదానికి కారణం ఏదన్నాడు ప్రవక్త? ఈ 2 విత్తనాలు మిక్స్ అవ్వడం. మిక్సింగ్ ఆఫ్ దీస్ 2 సీడ్స్. ఈ 2 సంతానాలు మిక్స్ అయినాయి. ఇప్పుడు ఒకే ముద్దగా తయారైంది. అందులో నుండే ఇప్పుడు వస్తున్నది. నోవాహు గర్భవాసంలో నుండి షేములో నుండి వచ్చింది అబ్రాహాము, దేవుని సంతానం. ఆదాము సంతానం, ఆదాము ముద్దలో నుండి వచ్చిన వాడు. హాము సర్ప సంతానం, కయ్యోను సంతానం. చెప్పినా ప్రవక్త? ఇప్పుడు నేను చెప్పేది వినండి. ఇది ఇంపార్టెంట్ పాయింట్. అందుకే ఇక్కడ యేసుక్రీస్తు ఒక్క రొట్టెనే తీసుకున్నాడు. ఎందుకంటే ఈ ఒక్క రొట్టె ఏంటో తెలుసా? అనేక రొట్టెలన్నీ కూడా ఒకే ముద్దలో నుండి వచ్చిన రొట్టెలు ఇవి. ఎక్కలేదా? సరే, నువ్వు దేవుని రొట్టెవా కాదా? నువ్వు దేవుని రొట్టెవా కాదా? నువ్వు వ్యక్తిగతంగా చెప్పండి. రొట్టెనేనా మీరు? మనమందరము ఒక్కొక్కరం ఒక్కొక్క దేవుని రొట్టెనేనా కాదా? కానీ ఇన్ని రొట్టెలు కూడా ఒకే ముద్దలో నుండి తీయబడ్డాయి. యేసుక్రీస్తునే ముద్దలో నుండి తీయబడ్డాయి. ఇప్పుడు ఒకే ముద్దలో నుండి ఎన్ని రొట్టెలు వచ్చినా అది ఒకే ముద్ద కిందకు వస్తాయి, ఒకే రొట్టె కిందకు వస్తాయి. ఇది కూడా అర్థం కాని బుద్ధిహీనులు, ఇది కూడా అర్థం కాని అజ్ఞానులు సిద్ధాంతాలను తయారు చేస్తున్నారు. ఒక రొట్టె. అర్థం కావట్లేదు. ఏ ముద్దలో నుండి వచ్చినావు నువ్వు ఒక రొట్టెవు.
కాదా? అయ్యో, బైబిల్ చెప్తలేదా? ప్రవక్త చెప్పలేదా? మనం ఒక రొట్టె కాదా? నువ్వు ఒక రొట్టెవు, ఒక రొట్టెవు. ఎక్కడి నుండి వచ్చావు? రొట్టెలో నుండి వచ్చినావు. యేసుక్రీస్తు ఒక్క రొట్టె కాదు. హీ టుక్ ద బ్రెడ్, నాట్ వన్ బ్రెడ్. ఒక్క రొట్టెని తీసుకొని లేదు బైబిల్లో. ఇంగ్లీష్లో చదువు, వన్ బ్రెడ్ అని లేదు అక్కడ. రొట్టెని తీసుకున్నాడు. అక్కడ ఒక్క నరుడని లేదు, అక్కడ నరుని సూచించాడు. అక్కడ యేసుక్రీస్తు, ఒక్క యేసుక్రీస్తు అని లేడు, అక్కడ యేసుక్రీస్తు అని ఉన్నది అక్కడ. ఎందుకంటే యేసుక్రీస్తు అనుడితోనే మన అందరం అందులో ఉన్నాం. నరుడు అనుడితోటే మన అందరం అందులో ఉన్నాం. ఆదాం నరుడు అనుడితోటే. అర్థమైందని అన్నది. ఇక్కడ రొట్టె అనుడితోటే మన అందరం అందులో ఉన్నాం. మనం ఇన్ని రొట్టెలు ఎక్కడి నుండి వచ్చినాయి? ఆ రొట్టెలో నుండే వచ్చినాయి అవి. ఆ ముద్దలో నుండే వచ్చినాయి అవి. రాలేదా? తేడాగాళ్ళు మాత్రం వేరే ముద్దలో నుండి వస్తారు. తేడాగాళ్ళు వాళ్ళ ఆ మొదటి అధ్యాయంలో, ఒకటో అధ్యాయంలో 26, 27 వచనాల్లో నరుని సూచించిన దాంట్లో లేరు వాళ్ళు. 3వ అధ్యాయంలో వచ్చిన వీళ్ళు నరుల్లో నుండి వచ్చిన వాళ్ళు కాదు. వీళ్ళు బాగా అర్థం చేసుకోండి అండి. నరుల్లో నుండి వచ్చిన వాళ్ళు కాదు. సర్పసంతానం నరుల్లో నుండి రాలా. అయ్యయ్యో, నరుల్లో నుండి వచ్చింది ఎవరు అంటే, నరుల్లో నుండి వచ్చింది హేబేలు వచ్చాడు. హేబేలు వచ్చాడు. తర్వాత హేబేలుకు బదులుగా షేతు వచ్చాడు. తర్వాత హానోకు వచ్చాడు. వింటున్నారా? వాళ్ళందరూ వచ్చారు అక్కడ నరుల్లో నుండి. మరి వీళ్ళెక్కడి నుండి వచ్చిండు? కయ్యోను ఎక్కడి నుండి వచ్చిండు? నరుల్లో నుండి రాలా. సర్పంలో నుండి వచ్చాడు, జంతువులో నుండి వచ్చాడు. అందుకే ప్రవక్త సర్ప రూపురేఖలు మొత్తం చెప్పాల్సి వచ్చింది. సర్పం అచ్చము మానవులాగానే ఉంటాడు. సర్పానికి మానవుడికి తేడా ఏంటో తెలుసా? ప్రాణం, నేచర్. ప్రాణమే ఆత్మ యొక్క స్వభావం. ప్రాణమే ఆత్మ యొక్క స్వభావం. అది లేదు వాడి దగ్గర. కానీ మొత్తం నిర్మాణం అంతా మానవుడే. మొత్తం నిర్మాణం అంతా చింపాంజీ తర్వాత, గొరిల్లా తర్వాత మొత్తం నిర్మాణం అంతా మానవుడే. ఈవెన్ ఈ సర్పం రక్తం కూడా మానవ రక్తంతో కలుస్తుంది. ఏ జంతువు రక్తం కలవదు, ఈ సర్పం రక్తం కలుస్తుంది. అందుకే వీళ్ళు కనబడుడు మానవులాగానే ఉంటారు, కానీ వీళ్ళు సర్పసంతానం. ఎందుకంటే వీళ్ళ 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 తాత 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 ముత్తాత వాళ్ళ మూల పురుషుడు సర్పం. వాళ్ళ మూల పురుషుడు సర్పం అచ్చం మానవులాగానే ఉన్నాడు. అందుకే ప్రవక్త తాను వివరించాల్సి వచ్చింది సర్పం ఎట్లుంటాడో. నీకు ఏమైనా అర్థమైందని అన్నది? సర్పం అంటే అందరూ పాము అనుకున్నారు. కాదన్నాడు ప్రవక్త. అది శపించబడిన తర్వాత దాని రూపం మారింది. దేవుడు దాని కాలు చేతులు తీసేసి పొట్టతో పాకుతావు అన్నాడు. కరెక్టేనా లేదా? కానీ అది అంతకుముందు నిటారుగా నిలబడిన జంతువు, అచ్చము మానవులా ఉండేది. డార్విన్ వెతుకుతున్న మిస్సింగ్ లింక్, జంతువుకి మానవుడికి మిస్సింగ్ లింక్ అది ఏదో కాదు, ఈ సర్పం అన్నాడు ప్రవక్త. ఎవల్యూషన్ సిద్ధాంతంలా, పరిణామము సిద్ధాంతంలా, పరిణామం యొక్క సిద్ధాంతంలా, ఎవల్యూషన్ సిద్ధాంతంలా కోతులో నుండి మానవుడు వచ్చాడని అందుకే చెప్పాడు. కానీ రాలేదు కోతులో నుండి మానవుడు. అది పరిణామపు సిద్ధాంతం డార్విన్కి అర్థం కాలేదన్నాడు ప్రవక్త. డార్విన్ అందుకే మానవుని కంటే ముందు చింపాంజీ ఉంది, కానీ చింపాంజీకి మానవుడికి మధ్యలో ఏదో మిస్సింగ్ లింక్, ఏదో తప్పిపోయిన గొలుసున్నదని వెతుకుతున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడంటే సృష్టిలో దాన్ని ఎవ్వరూ కనిపెట్టకుండా ఉండడానికి దాని రూపురేఖలే మార్చేశాడన్నాడు ప్రవక్త. సర్పం అచ్చ మానవులాగానే ఉంటుంది. మానవుడికి సర్పానికి తేడా ఏంటంటే ప్రాణం దగ్గర తేడా, అంటే స్వభావం దగ్గర తేడా.
అందుకే జంతువులు బట్టలు వేసుకోవు, అవి దిగంబరుగా ఉన్నామని ఫీల్ కావు. కానీ నువ్వు పైన షర్టు తీస్తేనే నీకు ఫీలింగ్ వస్తూ ఉంటుంది, అరే నేను దిగంబరిగా ఉన్నానని. కరెక్టేనా కాదా? నీకు ఆ ఫీలింగ్ రావడానికి కారణం ప్రాణం, స్వభావం అది లేదు వాటికి. మీకు అర్థమైందని చెప్పింది. అయితే ఈ జంతువు అయిన ఈ సర్పానికి ఆ స్వభావం లేనందున అచ్చ మానవులాగా నుండి మానవ రక్తముతో దాని రక్తం కలుస్తుంది కాబట్టి అందుకే ఆ సర్పములో అపవాది దూరి ఆ సర్పము ద్వారా తన సంతానాన్ని జంతువుల కోసం నియమించిన లైంగిక సంపర్కమును తీసుకొచ్చాడు మానవ జాతిలోనికి. కింద అందరికీ నరుడు అనే దగ్గరకు వచ్చినప్పుడు సర్వసంతానం లేదు. నరుని సృజించాడు దేవుడు, తన స్వరూపంలో తన పోలికలో నరుని సృజించాడు. అలానే ఇక్కడ రొట్టె, ఒక్క రొట్టె కాదు, రొట్టె ఏదది? యేసుక్రీస్తు శరీరం ఒకే ముద్దలో నుండి వచ్చింది. ఒక్క రొట్టె కాదు, అక్కడ ఒకే ముద్దలో నుండి వచ్చింది. ఆదాము ఒకే ముద్దలో నుండి వచ్చిన మనమంతా, ఆదాము యేసుక్రీస్తు ఒకే ముద్దలో నుండి వచ్చిన మనమంతా. అందుకే పౌలు అంటున్నాడు 8వ ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వాడికి ఏ శిక్షా విధి లేదు. క్వశ్చన్, ఇప్పుడు క్రీస్తు యేసులోకి ఉండడం అంటే ఇప్పుడు నువ్వు ఉండాలంటే అప్పుడు ఉండాలా? ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక మునిపే యేసు క్రీస్తులో ఉండాల నువ్వు. ఆ రొట్టెలో ఉండాల నువ్వు. ఆ రొట్టెలో రొట్టెగా ఉండాలా? ఆ రొట్టెలో రొట్టెగా ఉండాలా? ఆ ముద్దలో ఉండాల నువ్వు. యేసుక్రీస్తు ఆ ముద్దై ఉన్నాడు, ఆ ముద్దలో ఉండాల నువ్వు. ఒకే ముద్దలో నుండి మనం అందరం తయారు చేయబడ్డాం. ఉందా బైబిలా? ఒకే ముద్దలో నుండి కొంప ఉంచి ఇప్పుడు మనందరం ఒకటే శరీరం అంటే అందరం అతుకుందామా? ఫెవికాల్తో అతుకుపెట్టుకుందామా? ఒకే శరీరం, మళ్ళీ బైబిల్ చెప్తాంది మనమంతా ఒకే శరీరం మరి కాదా? మనమంతా ఒకటే శరీరం మరి. కానీ నీకు శరీరం ఉంది, నాకు శరీరం ఉంది, అయినా మనందరం ఒకటే శరీరం. భార్య భర్తలు ఉన్నారు, ఆమెకు ఆమె శరీరం ఉంది, ఈయన శరీరం ఉంది, అయినా వాళ్ళిద్దరు ఏక శరీరం. బాగా అర్థం చేసుకోండి అయ్యా. కానీ ఒకే ముద్దలో నుండి వచ్చారు వాళ్ళిద్దరు. మధ్యాహ్నం చెప్తా, ఒకే ముద్దలో నుండి, ఒకే మట్టిలో నుండి, ఒకే ఆత్మలో నుండి, ఒకే ప్రాణములో నుండి. స్త్రీ ఆత్మ వచ్చింది, పురుషుని ఆత్మ. స్త్రీ శరీరం వచ్చింది, పురుష శరీరం. పురుషుని రక్తం వచ్చింది, స్త్రీ రక్తం వచ్చింది. పురుషుని ఎముకొచ్చింది, స్త్రీ ఎముకొచ్చింది. కానీ ఒకే ముద్దలో నుండి. కానీ వీళ్ళిద్దరు వేరువేరుగా ఉన్నారు, అయినా వాళ్ళిద్దరు ఏక శరీరం. ఇప్పుడు అలానే అనేక రొట్టెలైనా కూడా ఒకే ముద్దలో నుండి, అయినా ఒక శరీరం. అనేక రొట్టెలు ఇక్కడ ఉన్నాయి, అనేక రొట్టెలు ఇక్కడ ఉన్నాయి, అయినా ఒకే ముద్దలో నుండి వచ్చిన మనం, యేసుక్రీస్తు శరీరంలో నుండి వచ్చిన మనం ఒకే ముద్దలో నుండి చేయబడ్డాం. అందుకే మనం ఏక శరీరం అనబడతాం. ఇది కూడా అర్థం కాని బుద్ధిహీనులు దీని ఒక సిద్ధాంతాన్ని తయారు చేసి ఒక రొట్టెనే ఇయ్యాలా. అసలు నువ్వు ఎవడు చెప్పు? రొట్టెవు కాదా? నీ పక్కకున్న రొట్టె కాదా? ఆ పక్కకున్న రొట్టె కాదా? మనందరం ఒక్కొక్క రొట్టె కాదా? చూపించానండి బైబిల్లా. ఇప్పుడు ఆదాము ఒక రొట్టె కాదా? అవ్వ ఒక రొట్టె కాదా? కానీ ఇద్దరు ఒకే ముద్దలో నుండి వచ్చారు, ఇద్దరు ఒకే ఆత్మలో నుండి వచ్చారు, ఇద్దరు ఒకే ప్రాణంలో నుండి వచ్చారు. కానీ వాళ్ళిద్దరు, అందుకే బైబిల్ అంటారు వాళ్ళిద్దరూ ఏక శరీరం అయి ఉన్నారు. ఏక శరీరం అంటే ఈమె కళ్ళు ఆయన కళ్ళు ఉన్నాయా లేవా?
ఇప్పుడు అదే కదా మర్మము యేసుక్రీస్తుకు సంఘానికి. ఏక శరీరం మనం యేసుక్రీస్తుకి. ఇప్పుడు సంఘం అనేది శరీరమే, ఆయనకు శరీరమే. ఉందా లేదా? అయ్యో ఆయనకు శరీరం లేదంటారా కొంప ముంచి. అలా అన్నావంటే నువ్వు మాదిరిలు ఛాయలు తప్పిపోతున్నావు. నువ్వు ఆదాం అవ్వల దగ్గర ఛాయ మాదిరి తప్పిపోతారో నువ్వు. ఎందుకు? ఆదాం అవ్వలు ఎవరు ఛాయ ఎవరు మాదిరి? యేసుక్రీస్తుగా ఆయన వధువుకి. ప్రవక్త చెప్పలేదా? యేసుక్రీస్తుగా ఆయన వధువుకి ఆయన ఛాయ మాదిరి అని చెప్పాడా లేదా? కానీ వాళ్ళిద్దరు ఒకే ముద్దలో నుండి వచ్చారు, వాళ్ళిద్దరు ఒకే ఆత్మలో నుండి వచ్చారు. మనం కూడా ఇలా వస్తాం, ఒకే ఆత్మలో నుండి, ఒకే శరీరములో నుండి, ఒకే ముద్దలో నుండి వస్తానం మనం. అలానే రొట్టెలు, హల్లెలూయా, ప్రభురాత్రి భోజనం, అవి శరీరాలు కూడా కాదు. అవి కేవలం ఛాయ, అది కేవలం సాదృశ్యం. అది కానీ ఒకే ముద్దలో నుండి వస్తాయి రొట్టెలు, ఒకే ముద్దలో నుండి. రొట్టెలు ఒకే ముద్దలో నుండి, ఒక్క ముద్దనే కలిపి రొట్టెలు తయారు చేస్తాము. అందుకే ఇక్కడ నేను తెలుగులో చదవాల్సి వస్తుంది. ఒక్క రొట్టెను అనే మాట తప్పు, తర్జుమా తప్పు, ట్రాన్స్లేషన్ మిస్టేక్. ఇంగ్లీష్ గ్రామర్ తెలిసిన వాళ్ళకి తెలిసి నేను మాట్లాడేది. ఇండియా అంటే ఇక్కడ ఒక్క ఇండియా అని రాయబడదు. అక్కడ ఇండియా అంటే ప్రపంచంలో ఉన్నది ఒకటే, కానీ అందులో అందరూ ఉన్నారు. కరెక్టేనా కదా? అందుకే మనం చదువుతున్నప్పుడు జాగ్రత్తగా చదవాలి. దేవుడు నరుని సూచించనుంది, కానీ నరుల్లో ఇద్దరు ఉన్నారు. మరి ఇంకా లోతుకెళ్తే మన అందరం ఉన్నాం. ఆయన మట్టిలో నుండి నరునికి శరీరం చేసనుంది, కానీ ఆ మట్టిలో నుండి తయారు చేయబడిన శరీరంలో ఇద్దరు ఉన్నారు. రెండు శరీరాలు అయినాయి అక్కడ ఒకే ముద్దలో నుండి. ఇంకా మాట్లాడితే మనందరి శరీరాలు అందులో ఉన్నాయి. లేవా లేవా లేవా? మనందరి శరీరాలు అందులో లేవా? అందుకే బైబిల్ చదివేటప్పుడు జాగ్రత్తగా చదవాలి. దేవుడు నరుని సూచించెను, దేవుడు రొట్టెను ఎత్తుకోనేను, యేసుక్రీస్తు రొట్టెను ఎత్తుకోనేను. అన్ని రొట్టెలు అందులో ఉన్నాయి ఆ ఒక్క శరీరంలా. అలా మనం అందరం ఏకశరీరం అవుతానా? మన ఆత్మలన్నీ అందులో ఉన్నాయి. అలా మనం ఏకాత్మ అవుతానా? ఇప్పుడు ఆదాము ఆత్మగా సూచించబడ్డాడు, స్పిరిట్గా. కానీ ఆ ఒక్క స్పిరిట్లో ఆ ఒక్క ఆత్మలో అవ్వలేదా? ఆత్మ లేదా? ఫెమినిస్ట్ స్పిరిట్ అన్నాడు ప్రాఫెట్. నాజూకైన ఆత్మ, స్త్రీ ఆత్మ నాజూకైన ఆత్మ, పురుషుని ఆత్మ కరుకైన ఆత్మ. చదివిలా మీరు మెసేజ్లా? నాజుకైన ఆత్మను, స్త్రీ ఆత్మను, ఫెమినిస్ట్ స్పిరిట్ని బయటకు తీశాడు. కానీ సూచిస్తున్నప్పుడు ఒకే ఆత్మ. అలానే ఇప్పుడు యేసుక్రీస్తులో ఒకే ఆత్మ. తర్వాత ఆయన మనల్ని బయట తీసుకొస్తున్నాడు. అర్థమైందా నేను అన్నది? అలానే ఆ శరీరం 2వ అధ్యాయంలో ఒక్క శరీరమే కానీ గాఢ నిద్ర కలగజేసి ఇంకొక శరీరం తీసి ఒకే ముద్దలో నుండి, నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసము, నా రక్తములో రక్తము, నా నరాలలో నరము. ఇది నరుల్లో నుండి తీయబడింది కాబట్టి నారి అనమాట, ఒకే ముద్దలో నుండి. అందుకే అక్కడ నరుని సూచించాను, అందుకే అక్కడ నరునికి శరీరం తయారు చేశాను, అందుకే అక్కడ రొట్టెని తీసుకున్నాను. ఒక్క రొట్టె కాదు, రొట్టెని తీసుకున్నాను. అందుకే ప్రాఫెట్ మెసేజ్లో ఎక్కడ కూడా ఒక్క రొట్టెనే ప్రభురాత్రి భోజనం ఇవ్వాలని చెప్పలేదు. ప్రవక్త బ్రెన్నామ్ గారు తన 1200 వర్తమానంలో నేను చదివినంత వరకు ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఒక్క రొట్టెనే ఇవ్వమని చెప్పలేదు. ఎందుకంటే ప్రవక్తనే దీన్ని వివరించిండు. నరుడు అంటే మనందరం ఉన్నామని, మన ఆత్మలను అక్కడ ఉన్నాయని. ఆ శరీరము తీస్తున్నప్పుడు, ఆ మట్టిలోని తీస్తున్నప్పుడు మన శరీరం కూడా అక్కడే ఉన్నది. కానీ ఇంకా అదే ముద్దలో నుండి మనం కూడా వస్తాము, కానీ ఇంకా వ్యక్తపరచబడలేదు అన్నాడు ఆయన. మనం అదే ముద్దలో నుండి రాలేదా?
ఆదాము ఏ 16 మూలకాలతో తయారు చేయబడ్డాడు, అదే 16 మూలకాలు మనకు కూడా గలేవా? అవ్వ కూడా అట్లనే రాలేదు ఆదాములో నుండి, ఒకే ముద్దలో నుండి, ఒకే ఆత్మలో నుండి. ఇప్పుడు కూడా ఎట్లా వస్తున్నాం? ఒకే ఆత్మ, ఒకే శరీరం. యేసుక్రీస్తు ఒకే ఆత్మ, ఒకే శరీరంలో నుండి వస్తాను మనమంతా. అలానే ప్రభురాజ భోజనంలో కూడా ఒకే ముద్దలో నుండి ఇన్ని రొట్టెలు. ఇవన్నీ రొట్టెలు ఎక్కడి నుండి వచ్చినాయంటే ఒకే ముద్దలో నుండి. అందుకే ఆయన ఆ రాత్రి రొట్టెను ఎత్తుకున్నాడు. ఒక్క రొట్టెను కాదు, రొట్టెను. మనుష్యుడు బ్రతుకుచున్నది యేసుప్రభుకు తెలియదా మనం ఎన్ని రొట్టెలు తింటామో? ఆయన పంచిపెట్టడానికే 2 రొట్టెలు తీసుకున్నాడు ఒకసారి, 5 రొట్టెలు తీసుకున్నాడు ఒకసారి. ఆయన తెలియదా మనం ఎన్ని రొట్టెలు తింటామో? మరి ఆయన ఎట్లా అంటాడు ఒక్క రొట్టె? అది ఒక్క రొట్టె అని అర్థమా? మనుష్యుడు బ్రతుకుచున్నది రొట్టె వలన మాత్రము కాదంటే ఒక్క రొట్టెనా? అరే బాబు, అన్ని ముద్దలో నుండి వచ్చే రొట్టెలన్నీ ఒక రొట్టె కిందకు వస్తాయి. ముద్దలో నుండి, ఒకే ముద్దలో నుండి తయారు చేయబడిన రొట్టెలన్నీ ఒకే రొట్టె కిందికి వస్తాయి. అర్థమైందా బ్రదర్? అర్థమైందా బ్రదర్? అర్థమైందా సిస్టర్? నేను చెప్పేది అర్థమవుతున్నదా? వెరీ ఇంపార్టెంట్ ఇది. అర్థమైందా నేను అన్నది? మనుష్యుడు బ్రతుకుచున్నది రొట్టె వల్ల మాత్రం ఒక రొట్టెనా? యేసు ప్రభు 12 గంపలు ఎత్తిండట 5,000 మందికి పెట్టి. అవి మిగిలినవి, అవి ఒక్కొక్క రొట్టె తిన్నాడా? యేసు ప్రభు తెలియదా ఒక్క రొట్టె తిన్నారని? మనుషుడు ఒక్క రొట్టె తిన్నాడని తెలియదా? మళ్ళీ ఇక్కడ ఇంకో విషయం తెలుసా? మనుషుడు అనుడితోటే మొత్తం జాతంతో వచ్చేస్తుంది. అంటే జాతంతా, మనిషి జాతంతా ఒకటే రొట్టె తింటుందా? బుద్ధిహీనమైన బోధలు, చిల్లరగాని బోధలు, ఇవన్నీ చిల్లర ప్రశ్నలు, ఇవంతా సిల్లీ థింగ్స్. అర్థం కాదు ప్రత్యక్షత వీళ్ళకు, అర్థం కాదు బయలుపాటు వీళ్ళకు. పైగా సాదృశ్యంలో ఉన్న వాటిని, నిజమైనది కూడా కాదు, అది నిజమైనది కూడా కాదు. అది శరీరం నిజమైనదని నమ్మేటోళ్ళు అందరూ రోమన్ క్యాథలిక్ ఆత్మ కలిగిన వాళ్ళు. రోమన్ క్యాథలిక్ ఏం నమ్ముతుంది? రొట్టెనే క్రీస్తు శరీరం అని. మనం నమ్మం. రొట్టె క్రీస్తు శరీరం కాదురా బాబు, సాదృశ్యం మాత్రమే అది, ఛాయ మాత్రమే అది. అసలు రొట్టె ఇదిగో క్రీస్తు శరీరం ఇదై ఉన్నది, వాక్యమై ఉన్నది, జీవాహారము. వాక్యమే జీవాహారము. రొట్టెలు, రొట్టె రొట్టె. మనుష్యుడు బ్రతుకుచున్నది రొట్టె వలన మాత్రము కాదు. కానీ ఒక్క రొట్టె గురించి మాట్లాడతలేడు ఆయన. రొట్టెలన్నీ కలిపితే రొట్టె. ఎందుకంటే రొట్టెలన్నీ ఒకే ముద్దలో నుండి వస్తాయి కాబట్టి. ఇక్కడ కూడా ఆయన రొట్టెను తీసుకొని, ఏం తీసుకొని? రొట్టె. ఒక్క రొట్టెను కాదు, రొట్టెను. ఇవన్నీ క్రీస్తు శరీరాలు. నువ్వు వ్యక్తిగతంగా నువ్వు మందిరం, మళ్ళీ అందరు కలిస్తే మందిరం. నువ్వు వ్యక్తిగతంగా పిరమిడ్వి కాదా? కాదా? పరిపూర్ణ మానవ స్వరూపంలో నువ్వు పిరమిడ్వి కాదా? నువ్వు వ్యక్తిగతంగా అవునా కాదా? అందరు కలిస్తే ఆ పిరమిడా? కాదు, వ్యక్తిగతంగా ఫస్ట్. ఇవన్నీ కలిపితే మళ్ళీ పిరమిడ్ పట్టణం. ఈ చిన్న పిరమిడ్లన్నీ కలిపితే పిరమిడ్ పట్టణం. మీకు అర్థమైందా నేను అన్నది? నువ్వు వ్యక్తిగతంగా మందిరం, నీ దేహమే దేవుని మందిరం. నీ దేహం అన్నాడు, అందరు కాదు, నీ దేహం. నువ్వు దేవుని మందిరం. నువ్వు ఒక రొట్టెవు. నువ్వు ఒక దేవుని మందిరం. నువ్వు దేవుని వాక్యము. నువ్వు అందరు కాదు, వ్యక్తిగతంగా. ఇది కూడా అర్థం కావట్లే వీళ్ళకు. దాన్ని సిద్ధాంతం చేసి, దాన్ని రాద్ధాంతం చేసి, దానిపైన ఏదో పెద్ద దాన్ని కనిపెట్టినావని. నువ్వు చెప్పిందే 100% రాంగ్. వాళ్ళు చెప్పేది 100% తప్పుడు పోదా. ఏక శరీరం, భార్య భర్తలు. ఏమమ్మా, ఏం బ్రదర్, ఏక శరీరం అంటే నీకో శరీరం ఆమెకో శరీరం లేదా? చెప్పు స్టీఫెను, నీకు 2 కళ్ళు ఆమెకు 2 కళ్ళు లేవా?
నీకో ముక్కు ఆమెకో ముక్కు లేదా? మరి మీ ఇద్దరు ఎట్లా ఏకశరం అవుతారు చెప్పు? అతుక్కోండి. వాడు అతుకు పెడతాడు, ఆ బోధ చెప్పేటాడు అతుకు పెడతాడు. వాడు అక్కడికి వేలో అందరిని అతుకు పెట్టరా ఏకశరీరమనుడితోటే భార్య భర్తలను. ఒకే రొట్టె కదా, ఏక శరీరం. విశ్వాసులందరూ ఒకటే రొట్టె కదా. రండ్రా నన్ను అతుకోండి అందరు వచ్చి. పట్టు ఫెవికాల్ తీసుకొచ్చి అతుకుంటాం ఒక్కొక్కరిని. బుద్ధి లేని యదవలు, బుద్ధి లేదు ఇట్లాంటి వాళ్ళకు, జ్ఞానం లేదు, ప్రత్యక్షత లేదు. ఏదో పెద్ద వ్యతిరేకంగా మార్క్ పాస్టర్కి వ్యతిరేకంగా మేము బోధ తీసుకొస్తాను అనుకుంటాను. పిచ్చోడా, నువ్వు నరకానికి వెళ్ళబోతున్నావు. నువ్వు అటువంటి తప్పుడు బోధలు తీసుకొచ్చి అనేక మంది నరకాన్ని తీసుకెళ్ళబోతున్నావు. నువ్వు హెచ్చరిస్తాను, నేను ఒక సేవకుడిగా నరకాన్ని తీసుకెళ్తాను. నువ్వు నీకు ఏక శరీరం అంటే అర్థం కాల, నీకు అసలు సర్పసంతానం ఏంటో అర్థం కాల, ఒకే ముద్ద అంటే ఏంటో అర్థం కాల, రొట్టె అంటే అర్థం కాల, నరుడు అంటే అర్థం కాల. మనుషుడు బ్రతుకుతున్నది రొట్టె వల్ల మాత్రమే కాదంటే ఒక రొట్టె అని అర్థం. అది రొట్టె అంటే అన్ని రొట్టెలు వస్తాయండి. ఒకటే అన్నప్పుడు వన్ బ్రెడ్ అనాలా? వన్ బ్రెడ్. అనేక రొట్టెలు ఒక్క రొట్టెగా పిలువబడినప్పుడు రొట్టె అంటారు. అనేక రొట్టెలు, ఒకే ముద్దలో ఉండి తీయబడిన అనేక రొట్టెలు, ఒకే ముద్దలో నుండి తయారు చేయబడి అనేక రొట్టెలు, ఒకే ముద్దలో నుండి ఆదాము అనే ముద్దలో నుండి తయారు చేయబడ్డారు, యేసుక్రీస్తు అనే ముద్దలో నుండి తయారు చేయబడ్డారు. కరెక్టేనా? ఒకే బండలో నుండి, ఒకే బండలో నుండి తీయబడిందే రాయి. పేతురు అంటే అర్థం ఏంటిది? రాయి. ఎందులో నుండి తీయబడ్డాడు? ప్రవక్త ఏమన్నాడు? యేసుక్రీస్తు అనే బండలో నుండి కోయబడ్డాడు. నువ్వు నేను సజీవమైన రాళ్ళం. మనమందరం ఒకే బండలో నుండి కోయబడ్డాం. మనం ఒక్కొక్క రాయి, సజీవ రాయి, కానీ బండలో నుండి పగలగొట్టబడ్డాం. ఆ బండ ఎవరు? యేసుక్రీస్తు. ఆ బండ ఎవరు? యేసుక్రీస్తు. అర్థమైందని అన్నది. అలాగనే ఒకే ముద్దలో నుండి ఈ రొట్టె, ఇన్ని రొట్టెలు, నువ్వు ఒక రొట్టె, నేను ఒక రొట్టె, నువ్వు ఒక రాయి, నేను ఒక రాయి, ఒకే బండలో నుండి. అన్నీ ఒక బండలో భాగాలే. మళ్ళీ అవి ఈ రొట్టెలన్నీ కూడా ఒకే ముద్దలోని భాగాలు. అవి ఒకే ముద్దలో నుండి ఎక్కిందా? అందుకే బైబిల్ ఏమంటానంటే, ఆయన అప్పగింపబడిన రాత్రి రొట్టెను ఎత్తుకొని, ఒక్క రొట్టెను కాదు. తెలుగు తర్జుమా తప్పు. ఇంగ్లీష్ వచ్చిన ఎవరినైనా అడుగు, లేకపోతే గ్రామర్ నేర్చుకో. ఏదో ఇంగ్లీష్లో 2 మాటలు మాట్లాడుతూ నీకు బాగా ఇంగ్లీష్ వచ్చి అనుకుంటున్నావేమో. రాలా, నీకు రాలా. 2 మాటలు ఇంగ్లీష్లో చెప్పుడుతోటే ప్రసంగాలలో నీకు బాగా ఇంగ్లీష్ వచ్చేది అనుకుంటున్నావు. రాలా, నీకు గ్రామర్ కూడా తెలియదని నేను రుజువు చేస్తా. ప్రవక్త వర్తమానం ప్రకారంగా, బైబిల్ ప్రకారంగా. నరుని సృజించెను నరుడు, కానీ ఆ నరుడే స్త్రీని గాను పురుషుడు. నరుడు ఒక్క నరుడు కాదు, నరుడు ఒక్క నరుడు కాదు, నరుడు. అది గుర్తుపెట్టుకోవాలి నువ్వు. యేసుక్రీస్తు ఒక్కడు కాదు, వధువంతు ఉంది అందులో. క్రీస్తు యేసునందున్న వాడికి ఏ శిక్షా విధి. ఒకే ముద్దలో నుండి వచ్చినాం, ఒకే బండలో నుండి వచ్చినాం, వివిధ రొట్టెలుగా ఒకే ముద్దలో నుండి వచ్చినాం, వివిధ రాళ్ళుగా ఒకే బండలో నుండి వచ్చినాం, సజీవ రాళ్ళుగా, పిరమిడ్గా, ఒక్కొక్క పిరమిడ్గా వచ్చినాం మనం. ప్రతి ఒక్కరు ఒక్కొక్క పిరమిడ్. చెప్పలేదా ప్రవక్త? ఒక్కొక్కరు ఒక్కొక్క పిరమిడ్. వధువులో సభ్యులు ఒక్కొక్కరు ఒక్కొక్క పిరమిడ్, ఒక్కొక్కరు ఒక్కొక్క దాని ఏమంటారంటే పరిపూర్ణ మానవ స్వరూపం. కానీ ఈ పిరమిడ్లో నుండి, ఆ పెద్ద పిరమిడ్లో నుండే వచ్చిన పిరమిడ్ ఇది. ఆ పెద్ద పిరమిడ్లో నుండి వచ్చిన పిరమిడ్ ఇది. అర్థమైందని అన్నది? ఓ రాయి పిరమిడ్. అర్థం కాకపోతే మనం ఏం చేయలేం. వాళ్ళిగా అదే సిద్ధాంతం పట్టుకొని ఊరేగి సావని నరకంలో చూద్దాం వాళ్ళను. ఖచ్చితంగా చూస్తాం వాళ్ళని నరకంలో. ఎందుకంటే ఇట్లాంటి తప్పుడు బోధలు, ఇలాంటి సిల్లి విషయాలు తీసుకొచ్చి అదేదో పెద్ద పాపం అన్నట్టు చేస్తారు చూడు. ఇలాంటి వాళ్ళందరూ ఎవరంటే శాస్త్రులు పరిశీలి సదికే లాంటి వాళ్ళు. వీళ్ళు
ఎట్లా అంటే చేతులు కడుక్కోకుండా తింటాను నీ శిష్యులు, అది పెద్ద విషయమా? అది చేతులు కడుక్కోకుండా తినకపోతే అది పెద్ద విషయమా? అది అదో ఇట్లాంటి సిల్లి విషయాలు అనమాట. చేతులు కడుక్కోకుండా తింటా, అదిగో విశ్రాంతి రోజున పంట చేనులోని వెన్నును తెంపుకొని తింటున్నాడు. అదిగో విశ్రాంతి రోజున ఏందయ్యా మీ గురువు రోగిని బాగు చేస్తున్నాడు, ఆ ఊచ చేయగల వాళ్ళని ఎట్లా బాగు చేస్తాడు విశ్రాంతి రోజున? సిల్లి విషయాలు, సిల్లి విషయాలు, చిల్లర విషయాలు అంటారు వీటిని. ఆ రోజు అదే ఆత్మ వాళ్ళకు వచ్చి చూపించి, అదిగో మీ ప్రభు తప్పుడు బోధలో ఉన్నాడు, మీ ప్రభు ధర్మశాస్త్రాన్ని మీరుతున్నాడు, మోషే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా పోతున్నాడు, సిలువ వేయబడాలి ఇతను. వీడు కూడా అదే ఆత్మ వచ్చింది. యేసు ప్రభు అప్పటికి చెప్పిండు, చేతులు కడుక్కోకుండా తినబోతుంది అపవిత్రత, అపవిత్రమైన హృదయంలో నుండి వస్తుంది, నువ్వు తిన్నది అది బహిర్భూమి ద్వారా బయటికి వెళ్ళిపోతుంది అది. అప్పటికి చెప్పిండు ఆయన అదే చెప్పిండు. వీళ్ళు దాన్నే వీడియోలు తయారు చేసిండు, దాన్నే అందరికీ ప్రచారం చేసిండు. వీడియోలు తయారు చేసి చూడు చేతులు కడుక్కోకుండా తింటానైన శిష్యులు, చూడు సబ్బాతు రోజు విశ్రాంతి రోజు అదిగో పొలంలో పడి వెన్నులు తిందాం, చూడు అదిగో యోహాను శిష్యులు ఉపవాసం ఉంటాను, నీ శిష్యులు మాత్రం ఉపవాసం ఉండలేరు. విశ్రాంతి రోజు వాళ్ళు ఉపవాసం ఉండాలి. ఎంతమంది తెలుసా విషయం? శుక్రవారం సాయంత్రం నుండి శనివారం సాయంత్రం దాకా ఏం తినకూడదు వాళ్ళు, పొయ్యి వెలిగించకూడదు వాళ్ళు, ఇల్లు ఊడవకూడదు వాళ్ళు, ఏ పని చేయకూడదు వాళ్ళు, ఉపవాసం ఉండాలా. ఎక్కడ ఉండాలా? పొయ్యి సినుగోగు మందిరంలో, సమాజ మందిరంలోకి వెళ్ళి ఆ రోజంతా వాళ్ళు అక్కడ గడపాలా. తెలుసా మీకు ఆ విషయం? కానీ శిష్యులు పొలంలో పడి వెన్నులు తెంపుకొని తింటున్నారు. ఏందయ్యా మీరు ఇట్లా చెప్తున్నావు చెప్పవా? సిల్లీ క్వశ్చన్ అన్నాడు ఆయన. యేసు ప్రభు నవ్వుకున్నాడు, ఏంద్రా ఈ సిల్లీ క్వశ్చన్లు, వీళ్ళంతా సిల్లీ, ఏంది ఇదంతా, ఏంటి చిల్లర క్వశ్చన్లు ఇవి? అసలు విశ్రాంతి దినానికి ప్రభువునే నేను, అసలు విశ్రాంతి కలగజేయడానికి వచ్చిందే నేను. ఇలా చెప్పుకుండా పోతే చాలా ఉన్నాయి. అదే ఆత్మ, అదే శాస్త్రులు పరిశీల సదికేల ఆత్మ ఎంటమేసలో కొంతమంది పాస్టర్లలో దూరి ఇట్లాంటి సిల్లి అది కూడా అర్థం కావు. మళ్ళీ వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకు జవాబు ఉంది అక్కడ. ఆయన వాళ్ళు అంగీకరించిందా? ఆయన చెప్పాడా? జవాబు చెప్పాడా? చేతులు కడుక్కునే దాని గురించి చెప్పాడా? వెన్ను తెంపుకొని తినడం గురించి, పొలంలో పడా వెన్నులు తెంపుకొని తినడానికి గురించి చెప్పాడా? ఉపవాసం గురించి చెప్పాడా? సిల్లీ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చాడా? అయినా వాళ్ళు ఒప్పుకున్నారా? వీళ్ళు కూడా అంతే. నువ్వెంత ఆన్సర్ ఒప్పుకోరు వీళ్ళుగా. ఇది ఎవరు చెప్తారంటే వాళ్ళకు కాదు, నమ్ముతున్న వాళ్ళకి చెప్తానా నేను. నువ్వెవరు అంటే ఒక రొట్టెవై ఉన్నావు నువ్వు, క్రీస్తు శరీరమై ఉన్నావు నువ్వు, దేవుని మందిరమై ఉన్నావు నువ్వు, పిరమిడ్ అయి ఉన్నావు, పరిపూర్ణ మానవ స్వరూపం. ఒకే ముద్దలో నుండి, యేసుక్రీస్తు ముద్దలో నుండి వచ్చిన అనేక రొట్టెలై ఉన్నాం, అనేక రాళ్ళై ఉన్నాం మనము. ఒకే బండలో నుండి వచ్చిన వాళ్ళ మనమంతా, కోయబడిన రాళ్ళు మనము, బండలో నుండి కోయబడిన రాళ్ళం మనం. ఒక్కొక్క రాయి ఒక్కొక్క విశ్వాసి, ఒక్కొక్క రాయి ఒక్కొక్క మందిరం, ఒక్కొక్క రాయి ఒక్కొక్క పిరమిడ్, పరిపూర్ణ మానవ స్వరూపం. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు ఇవన్నీ కలిపితే ఒక పెద్ద పిరమిడ్ పట్టణం, పెద్ద మందిరం. పెళ్లి కుమార్తె అనే పిరమిడ్ పట్టణము, పెళ్లి కుమార్తె అనే దేవుని మందిరం తన భర్త కొరకు అలంకరించబడింది. ఆమేనంటారా? లెట్స్ ప్రే, ప్రార్థించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా దయచేసి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉండాలని కోరుతున్నాను. లెట్స్